చచ్చిపోతావా, మంచం ఎక్కి దూకి చచ్చిపోతావా అన్నాను. ఆవిడంటది, ఏమ్మా చనిపోవటానికి కారణం ఏంటి? నాకేమైనా పట్టుదల చేసిందని, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అంది. ఎందుకమ్మా అంత పట్టుదల రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మా అమ్మ నన్ను పొద్దునే 9 గంటలకు లేచానని తిట్టిందన్నయ్య అంది. ఎప్పుడు లేచిందట ఈ అమ్మాయి? తెల్లవారుజామున 9 గంటలకి లేచిందట. అందుకు వాళ్ళమ్మ గద్దించిందట. అందుకేమొచ్చింది? పట్టుదల, మాయి పట్టుదల వచ్చింది. అందుకేమంటుంది? చచ్చిపోతానంటుంది. చాలా మందికి పట్టుదల. ఏమ్మా ఎప్పుడు లేచావంటే, ఓ వచ్చేస్తా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అంటే వచ్చేస్తా ఉంటుంది. నన్ను ఆపకండి, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఏ విషయంలో పట్టుదల రావాలి? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెహెమ్యా ఆ మాటలు వినినప్పుడు పట్టుదలను తెచ్చుకున్నాడు. ఎంతటి పట్టుదల తెలుసా? ఒక్కసారి మనం దేవాలయపు చరిత్రను కానీ ప్రాకారపు చరిత్రను కానీ బైబిల్లో చూసినట్లయితే, సొలొమోను కాలంలో, సాల్మోన్ రాజు కాలంలో దేవాలయాన్ని ఇంచుమించుగా 7 సంవత్సరాలు కట్టారు. 7 సంవత్సరాలు కట్టాడు. సుత్తి మోగలేదు. ఏవండి, ఇనుప వస్తువులు ఏ మాత్రం ఉపయోగించకుండా ఏవండి అద్భుతమైన మందిరాన్ని కట్టగలిగాడు. ఇక క్రొత్త నిబంధన కాలంలో యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 46 సంవత్సరాలు కట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆనాటి కాలంలో దేవాలయాన్ని. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా దేవాలయపు చరిత్ర. పాత నిబంధన ప్రకారముగా 7 సంవత్సరాలు కడితే, క్రొత్త నిబంధన ప్రకారముగా 46 సంవత్సరాలు కట్టారు దేవుని మందిరాన్ని. అయితే మరి ప్రాకారములు ఎన్ని సంవత్సరాల్లో కట్టారు అని ఆలోచన చేస్తే బైబిల్ చరిత్ర తెలియజేస్తుంది, తరాలే కట్టారట ప్రాకారాలు. ప్రాకారం అంటే దేశము చుట్టూ ఉండదు కదా, ఆ ప్రాకారాలను తరాలు కట్టారట. తరాలు కట్టారు. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, నెహెమ్యాలో ఎంతటి పట్టుదల వచ్చిందో తెలుసా? తరాలు కట్టిన ప్రాకారాన్ని ఇతడు 52 రోజుల్లో కట్టాలనే గొప్ప పట్టుదల తెచ్చుకున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. తరాలు కట్టిన ప్రాకారము 52 రోజుల్లో కట్టాలని నిర్ణయించుకున్నాడట.